హలో ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో చాలామందికి జీమెయిల్ అకౌంట్ ప్రాబ్లమ్ అయితే ఉంటది. అంటే వాళ్ళు ఓల్డ్ మొబైల్ నుంచి కొత్త మొబైల్‌కి చేంజ్ అవ్వడం వల్ల, లేదంటే పాస్వర్డ్ తెలియకపోవడం వల్ల గానీ, ఈ విధంగా చాలా రీజన్స్ ఉంటాయి గదా! సో, వాళ్ళు వేరే కొత్త మొబైల్‌లో కానీ, లేదంటే ఓల్డ్ మొబైల్‌లోనే మళ్ళీ లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు అసలు టూ స్టెప్ వెరిఫికేషన్ అనేది ఉంటది గదా! అంటే సేమ్ మెయిల్ ఐడీకి మళ్ళీ ఓటీపీ అయితే అడుగుతది. సో, దానికి సొల్యూషన్ ఏంటి అనేసి ఈ వీడియోలో క్లియర్‌గా నేను వేరే ఒక మెయిల్ ఐడీని రికవరీ చేసి క్లియర్‌గా అయితే చూయిస్తాననమాట స్టెప్ బై స్టెప్పు. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనమాట. సో, మనం సింపుల్‌గా ఇక్కడ మీ మొబైల్ అవ్వచ్చు, లేదంటే ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్‌లో సేమ్ మొబైల్‌లో కూడా సేమ్ ప్రాసెస్సే ఉంటది. సో, దీనికి సంబంధించి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా ఇక్కడికొస్తారు. సో, ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ అకౌంట్ హెల్ప్ అనేసి ఉంది కదా! ఇందులో మనం స్క్రోల్ చేశామంటే ఇక్కడ లాస్ట్‌లో ఒక ఆప్షన్ అయితే ఉంటది. సో, ఇక్కడ చూసుకోవచ్చు సైన్ ఇన్ అనేసి ఉంది కదా! సో, ఇక్కడ అకౌంట్ రికవరీ పేజ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తాము. అది క్లిక్ చేయగానే ఈ విధంగా అడుగుతుంది. సో, ఇక్కడ మనము మన మెయిల్ ఐడీ అయినా, మొబైల్ నంబర్ అయినా ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. సో, దానికంటే ముందు ఇక్కడ సింపుల్‌గా ఫర్గాట్ ఈమెయిల్ అనేసి ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేశామంటే ఇక్కడ చూసుకోవచ్చు మొబైల్ నంబర్ అయినా లేదా మీ మెయిల్ ఐడీ గుర్తుంటే మెయిల్ ఐడీ అయినా ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో, ఇక్కడ నేను నా మొబైల్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా! సింపుల్‌గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. సో, ఇక్కడ చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. సో, ఇక్కడ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ అని ఉంది కదా! సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ ఒకసారి చూడండి. మీకు చూపియడం కోసం నేనిక్కడ నా ఫస్ట్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ ఆప్షనల్ అని ఉంది. సో, ఇప్పుడు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నో అకౌంట్స్ ఫౌండ్ అనేసి వచ్చింది. సో, ఇప్పుడు నేను సేమ్ మళ్ళీ బ్యాకెళ్ళేసి ఇక్కడ చూసుకోవచ్చు విజయ్ అని ఉంది. లాస్ట్ నేమ్ వచ్చి కుమార్ అనేసి ఇస్తాను. సో, ఇప్పుడు అదే సేమ్ ట్యాబ్‌లోనే నేనిప్పుడు మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే, సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ ఓటీపీ అయితే అడుగుతది. సో, ఇది జస్ట్ మన మొబైల్ నంబర్‌కి ఓటీపీ అడుగుతదనమాట. సో, ఇప్పుడు మనం ఆ ఓటీపీనైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సుంటది. సో, ఇక్కడ సింపుల్‌గా సెండ్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తామనమాట. సో, అక్కడ క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్‌గా మన మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సుంటది. సో, ఆ ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా! సింపుల్‌గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ క్లిక్ చేయగానే ఇప్పుడు చూసుకోవచ్చు మనకు ఫస్ట్‌లో అయితే మనకు నో అకౌంట్స్ ఫౌండ్ అని వచ్చింది. సో, ఇప్పుడు చూస్తే ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ క్లియర్‌గా ఇచ్చామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆ మొబైల్ నంబర్‌కి లింక్ అయిన మెయిల్ ఐడీస్ అన్నీ కూడా ఇక్కడైతే కనబడతాయి. సో, ఇప్పుడు వీటిలో మీరు ఏది రికవరీ చేయాలనుకుంటున్నారో సింపుల్‌గా దాన్ని సెలెక్ట్ చేసుకుంటామనమాట. సో, ఈ విధంగా ఇదొక్కటే ప్రాసెస్ కాదు. ఇదే విధంగా 3, 4 స్టెప్స్ అయితే ఉంటాయి. అంటే ప్రాసెస్ అయితే ఉంటాయి. సో, ఇప్పుడు నేను జస్ట్ ఒక మెథడ్ అయితే ట్రై చేసి చూపిస్తాను. ఒకవేళ ఇది అవ్వలేదంటే నెక్స్ట్ ఇంకో మెథడ్ కూడా ఖచ్చితంగా ఇదే వీడియోలోనే చెప్తాననమాట. సో, ఇప్పుడు నేను ఒక అకౌంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, ఆ అకౌంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ విధంగా అయితే వస్తది. సో, ఇది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటది. కొంతమందికి పాస్ కీ అనేసి ఉంటది కదా! దాన్ని యాడ్ చేసుకుంటారు. లేదు కొంతమంది అదేం లేకుండా టూ స్టెప్ వెరిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకున్నారు కదా! సో, ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ క్యాన్సెల్ చేసి నార్మల్ అందరికీ ఏ విధంగా వస్తుందో అదే విధంగా అయితే చూయిస్తాననమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు యూజ్ యువర్ డివైస్ విల్ ఆస్క్ యూ ఫింగర్ ప్రింట్, ఫేస్ ఆర్ స్క్రీన్ లాక్ అనేసుంది. సో, ఇప్పుడు సింపుల్‌గా ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ట్రై అనదర్ వే అనేసైతే కనిపిస్తది. సింపుల్‌గా ట్రై అనదర్ వే మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు యూజ్ యువర్ పాస్ కీ ఉంది, ఎంటర్ యువర్ పాస్వర్డ్ ఉంది, ట్రై అనదర్ వే అని ఉంది. సింపుల్‌గా మళ్ళీ ట్రై అనదర్ వే మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు డూ యూ హ్యావ్ యువర్ ఫోన్ అనేసుంది. సో, మన దగ్గర మన మొబైల్ అంటే ఓల్డ్ మొబైల్ అది వర్క్ అవ్వడం లేదనేసో, లేదా వేరే రీజన్స్ వల్ల మనం మళ్ళీ లాగిన్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి, లేదు కాబట్టి సింపుల్‌గా ఇక్కడ ట్రై అనదర్ వే అనేసి మళ్ళీ సెలెక్ట్ చేస్తామనమాట. సో, ఇక్కడ ట్రై అనదర్ వే మీద క్లిక్ చేశామంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకు గెట్ వెరిఫికేషన్ కోడ్ అట్ మొబైల్ నంబర్. సో, ఇది ఖచ్చితంగా మొబైల్ నంబర్ అయితే ఉండాలి. ఈ మెథడ్‌కి అయితే ఖచ్చితంగా మొబైల్ నంబర్ ఉంటే సరిపోతుంది. టూ స్టెప్ వెరిఫికేషన్ అదేమి ఉండదనమాట. సో, సింపుల్‌గా ఇక్కడ ట్రై అనదర్ వే టు సైన్ ఇన్ ఉంది. గెట్ వెరిఫికేషన్ కోడ్ అట్ మొబైల్ నంబర్ ఉంది కదా! సో, సింపుల్‌గా నేను దాన్నైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో, సెలెక్ట్ చేసుకున్నామంటే ఇప్పుడు ఆ మొబైల్ నంబర్‌కి మళ్ళీ ఒక ఓటీపీ అయితే వస్తుందనమాట. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, ఇప్పుడు నేను ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను.
ఎంటర్ చేసి ఇక్కడ సింపుల్‌గా నెక్స్ట్ ఉంది గదా! నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాము. అక్కడ క్లిక్ చేయగానే ఇప్పుడు మళ్ళీ మనకు చాలామందికి ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ అదే విధంగా గెట్ ఏ వెరిఫికేషన్ కోడ్ అట్ సేమ్ మొబైల్ నంబర్ అంటే ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటది గదా! సో, సేమ్ మెయిల్ ఐడీకి ఓటీపీ మళ్ళీ అడుగుతది. లేదంటే ఇంకోటి ఏదైనా మీరు వేరే యాడ్ చేసుంటే దానికి ఇక్కడ చూసుకోవచ్చు విఐజే ఉంది, విఐసీ ఉంది. 2 ఉన్నాయి. సో, వీటిలో దేన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలామంది ఆ టూ స్టెప్ వెరిఫికేషన్‌కి సేమ్ మెయిల్ ఐడీనే ఓటీపీ అడుగుతది గదా! సో, అప్పుడు చాలామంది నన్ను కాంటాక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా అదే ప్రాబ్లమ్‌తో కాంటాక్ట్ అవుతున్నారు. సో, ఇక్కడ సింపుల్‌గా ట్రై అనదర్ వే టు సైన్ ఇన్ అని ఉంది గదా! దాని మీద క్లిక్ చేస్తామనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయగానే మనకు ఇక్కడ ఎంటర్ అనదర్ ఈమెయిల్ అడ్రెస్ వి కెన్ యూజ్ టు రీచ్ యూ వన్స్ వి వి కన్ఫర్మ్ దిస్ ఈజ్ రియల్లీ యువర్ అకౌంట్ అనేసి ఉంది. సో, ఇక్కడ ప్రెజెంట్ మీరు ఏదైతే మెయిల్ ఐడీ యూజ్ చేస్తా అంటారో అంటే మీరు ఒకవేళ మీ దగ్గర ప్రెజెంట్ ఏది మెయిల్ ఐడీ లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరో ఒకరు మీ బ్రదర్‌దో, సిస్టర్‌దో లేదా మీ ఫాదర్, మదర్ ఉంటారు కదా! ఎవ్వరో ఒకరు మెయిల్ ఐడీని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తారనమాట. సో, ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇక్కడ వేరే నా మొబైల్‌లో ప్రెజెంట్ లాగిన్‌లో ఉంటది కదా! ఆ మెయిల్ ఐడీని అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను. సో, ఇక్కడ చూస్తున్నా గదా! ఇది ప్రెజెంటు అంటే నేను టెంపరరీగా ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఆ మెయిల్ ఐడీని అయితే ఇక్కడ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సింపుల్‌గా నెక్స్ట్ ఉంది గదా! నెక్స్ట్ మీద క్లిక్ చేస్తామనమాట. క్లిక్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు. ఆ మెయిల్ ఐడీకి ఒక్కొక్క ఓటీపీ అంటే కన్ఫర్మేషన్ కోసం ఒక ఓటీపీ అయితే వస్తుందనమాట. సో, ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సుంటది. సేమ్ మెయిల్ ఐడీకి అవ్వచ్చు లేదంటే వేరే మెయిల్ ఐడీకి. సో, అది మీ దగ్గర లాగిన్‌లో ఉండదు కాబట్టి ఇక్కడ వేరే మెయిల్ ఐడీ ప్రెజెంట్ మీ దగ్గర ఏదైతే అవైలబుల్‌లో ఉందో ఆ మెయిల్ ఐడీని ఎంటర్ చేస్తే దానికి ఒక ఓటీపీ వస్తది. సో, ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ సింపుల్‌గా నెక్స్ట్ మీద క్లిక్ చేస్తామనమాట. క్లిక్ చేయగానే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆఫ్టర్ 48 అవర్స్ చెక్ ఇప్పుడు ఏదైతే మనం మెయిల్ ఐడీ ఇచ్చామో ఆ మెయిల్ ఐడీకి ఆఫ్టర్ 48 అవర్స్ అంటే 48 అవర్స్ అంటారు కానీ వితిన్ 4, 5 అవర్స్‌లోనే మనకు వాళ్ళ నుంచి మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ నీడ్స్ దిస్ టైమ్ టు మేక్ ష్యూర్ దట్ అకౌంట్ రియల్లీ బిలాంగ్స్ టు యూ. యూ కెన్ విజిట్ ఆర్ ట్రై అగైన్ సైన్ ఇన్ అగైన్ అట్ ఎనీ టైమ్. సో, ఇఫ్ యూ డిడ్ంట్ సీ ద ఈమెయిల్ ఆఫ్టర్ 48 అవర్స్ చెక్ యువర్ స్పామ్ ఆర్ జంక్ ఫోల్డర్. ఒకవేళ మీకు మెయిల్ రాలేదు అంటే మనకు అక్కడ జంక్ ఫోల్డర్ అనేసి ఉంటది గదా! అందులో చెక్ చేస్తే అందులో కనిపిస్తదనమాట. సో, ఇప్పుడు 48 అవర్స్ అనేసి అక్కడ చూయించింది గదా! సో, ఇప్పుడు నేను ఆ మెయిల్ ఐడీ ఇప్పుడు ఏదైతే నేను మెయిల్ ఐడీ ఇచ్చానో ఆ మెయిల్ ఐడీ నా మొబైల్‌లో లాగిన్‌లో ఉన్నది. సో, ఇప్పుడు నేను నా మొబైల్‌లో మీకు క్లియర్‌గా చూపిస్తాననమాట. సో, ఇక్కడ ఒక అలర్ట్ అయితే వచ్చింది. క్రిటికల్ సెక్యూరిటీ అలర్ట్ అనేసి వచ్చింది గదా! సో, డిడ్ యూ రిక్వెస్ట్ హెల్ప్ సైన్ ఇన్ ది మెయిల్ ఐడీ అంటే నేను ఏదైతే రికవర్ చేయాలనుకుంటున్నానో ఆ మెయిల్ ఐడీకి మీరు రిక్వెస్ట్ పెట్టారా అనేసి ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇచ్చిన మెయిల్ ఐడీకి ఒక మెయిల్ అయితే వచ్చిందనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు హాయ్ విజయ్ వి రిసీవ్డ్ ఎ రిక్వెస్ట్ టు హెల్ప్ యూ సైన్ ఇన్ ఈ విధంగా వచ్చింది. సో, ఇక్కడ లాస్ట్‌లోనే మనకు రివ్యూ రిక్వెస్ట్ అనేసి ఉంది కదా! సో, దాని మీద క్లిక్ చేసామంటే అక్కడ మనకు కన్ఫర్మేషన్‌కి మన మెయిల్ ఐడీ క్రియేట్ చేసినప్పుడు మనం డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుంటాం కదా! సో, ఆ డేట్ ఆఫ్ బర్త్ అదే విధంగా దానికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారనమాట. సో, ఆ డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్‌గా వాళ్ళకి ప్రొవైడ్ చేశామంటే ఆటోమేటిక్‌గా మనకి ఇంకో మెయిల్ ఐడీ అయితే వస్తుంది. ఆ మెయిల్ ఐడీలో ఏంటంటే డైరెక్ట్ మనకు కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవడానికి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఒక లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్ క్లిక్ చేసి మనం డైరెక్ట్‌గా అక్కడ కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని న్యూ పాస్వర్డ్ డైరెక్ట్‌గా మనం లాగిన్ అయితే అయిపోవచ్చు అనమాట. సో, ఇప్పుడు మనం ఆ మెయిల్ ఐడీ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో, ఖచ్చితంగా నెక్స్ట్ నేను ప్రీవియస్‌గా చాలా అకౌంట్స్ అయితే రికవర్ చేశాను కదా! సేమ్ ఇదే మెథడ్‌లోనే ఉంటుంది. సో, ఇదే విధంగా మీరు కూడా ట్రై చేశారంటే డెఫినెట్లీ మీ అకౌంట్ అయితే బ్యాక్ వస్తుంది. దానికి కావాల్సిన ఈ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ఉంటుంది కదా! అది కొద్దిగా కేర్ఫుల్‌గా చూసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక మెయిల్ ఐడీ ఇక్కడ చూస్తున్నా కదా! ఈ మెయిల్ ఐడీలో మనకు ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ క్లియర్‌గా అంటే చాలామంది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఒకటైతే వాళ్ళు ఏదైనా మెయిల్ ఐడీ క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ టెంపరరీగా ఏదో ఒక మెయిల్ ఐడీ ఇచ్చుంటారు. సో, మీరు ఏదైతే అకౌంట్ క్రియేట్ చేసేప్పుడు ఏదైతే మెయిల్ ఐడీ ఇచ్చుంటారో అదే ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చుంటారో ఎగ్జాక్ట్లీ అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ కూడా వాళ్ళకి కన్ఫర్మేషన్ కోసం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, మీరు అవి 2 క్లియర్‌గా వాళ్ళకి ప్రూఫ్ కోసం ఇచ్చారంటే ఆటోమేటిక్‌గా అకౌంట్ అయితే బ్యాక్ వచ్చేస్తుంది. ఎటువంటి టెన్షన్ ఉండదు. సో, ఇది ఫ్రెండ్స్ ఇదే కాకుండా మనకు జీమెయిల్ ఒకటే కాదు ఇన్‌స్టాగ్రామ్ అయినా, ఫేస్‌బుక్ అయినా ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఉంటే యూట్యూబ్ ఛానల్ సంబంధించి ఎలాంటి క్వెషన్స్ ఉన్నా సరే మీరు డైరెక్ట్ నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు.
సో, ఖచ్చితంగా మీరు ఈ వీడియోకి నేను ఒక్కటే ఒకటి ఆశిస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే విధంగా మీకింకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్. బాయ్.